గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు అనుకూలిస్తున్నాయి, ఏ విషయాలు మీకు అనుకూలించట్లేదు అన్న అంశం పైన ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. 3 నెలల ఫలితాలు ఒకే వీడియోలో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కుంభరాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న వారికి, అంటే ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా సరే శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. బంధువుల యొక్క అనారోగ్య వార్తలను అయితే వినవలసి వస్తుంది. ధన రాబడి మిశ్రమంగా ఉంటుంది. అయితే చేసే పనులలో మాత్రం ఆటంకాలు తక్కువగా ఉంటాయి. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ధనలాభం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. సంఘంలోని పెద్దలతో స్నేహం కుదురుతుంది. అంటే పెద్ద వారితో పరిచయాలు ఎక్కువగా అవుతాయి. ఎక్కువ మందితో పరిచయాలు అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కుంభరాశిలో జన్మించి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, గతం నుండి ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే, ఏప్రిల్ మాసంలో గతం నుండి ప్రమోషన్ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగస్తులు ఈ మాసంలో మీ పై అధికారులతో సానుకూలంగా మాట్లాడితే కనుక విజయం సాధించే అవకాశాలు ఉన్నాయండి. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధలను అయితే తగ్గించుకుంటారు. కొంచెంగా రుణాన్ని తగ్గించుకుంటారు. అయితే కుంభరాశిలో జన్మించి రాజకీయ ప్రవేశం ఎవరైతే చేశారో, అంటే రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి అపకీర్తి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు ఈ మాసంలో ప్రజలతో మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలి. ఒక్క చిన్న మాటే మీ రాజకీయ జీవితానికే అపకీర్తిని తీసుకువస్తుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించి మీరు రాజకీయంలో కనుక ఉన్నట్లయితే, అంటే ఊర్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో అయినా సరే, రాజకీయ నాయకులు మాత్రం ఏప్రిల్ మాసంలో నోటిని అదుపులో పెట్టుకోవాలి. గబుక్కున ఒక్క మాట అన్నా సరే ఒక్క నిమిషంలోనే మీ రాజకీయ జీవితానికి మసి అంటుకుంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు ఏప్రిల్ మాసంలో అంతంత మాత్రంగా ఉంటుందండి. అంటే 60% అనుకూలంగా ఉంటుంది, 40% కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 40% ప్రతికూలత అని ఎందుకు చెప్తున్నాను అంటే, విద్యార్థులలో కాస్త సోమరితనం ఎక్కువ అవుతుందండి. అంటే గ్రహ ప్రభావం వల్ల కాస్త నిదానంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. 60% మాత్రమే అనుకూలతను సూచిస్తుంది. ఏప్రిల్ మాసంలో అయితే కుంభరాశి వారికి పెద్దగా సమస్యలు అయితే కనబడట్లేదండి. కానీ ఎంత కష్టపడినప్పటికీ కూడా కొంచెం ధనాన్నే సంపాదించగలుగుతారు. ఖర్చులకు తగ్గ ధనం అని చెప్పవచ్చు. కానీ ఏప్రిల్ మాసంలో మగవారైనా ఆడవారైనా సరే స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గత విషయాల గురించి మర్చిపోయి గతంలో జరిగిన సంఘటనలు పక్కన పెట్టి ముందుకు సాగటం మంచిది. ఇక కుంభరాశి వారికి 2024 సంవత్సరం మే మాసం ఎలా ఉండబోతుందంటే, ఈ మే మాసంలో మాత్రం గ్రహ స్థానాలు చాలా వరకు మారుతున్నాయి. కాబట్టి మే మాసంలో మీలో ఉన్న ధైర్యం అనేది పెరుగుతుందండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు. ఒకవేళ మే మాసంలో కనుక ప్రైవేట్ కానీ ప్రభుత్వ పరీక్షలు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే, మే మాసంలో రాసిన పరీక్షలలో అయితే విజయాన్ని సాధించగలుగుతారు.
ఈ కుంభరాశి వారికి మే మాసంలో బంధువులతో మైత్రి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. ఈ 2024 సంవత్సరం మొదటి నుండి కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే జాన్యువరి నుండి మే వరకు మే మాసమే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కేవలం ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రమే కాదండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారైనా, యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారైనా, లేదా విదేశాలకు వెళ్ళటానికి రాస్తున్న ఎగ్జామ్స్ అయినా సరే ఈ మే మాసం అనేది మీకు చాలా శుభకాలంగా చెప్పవచ్చు. మిత్రుల నుండి ధన సహాయాన్ని తీసుకుంటారు, అనగా మిత్రుల నుండి చేబుదులను తీసుకుంటారు. ఈ కుంభరాశి వారు ఏ రంగంలో స్థిరపడినా సరే తలచిన పనులను మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే మే మాసంలో మాత్రం విజయవంతంగా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అయితే శని భగవానుడి యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఈ కుంభరాశి వారి పైన ఇంకా ఉంటుంది. దానివల్ల మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయేమో కానీ మే మాసంలో మాత్రం వేటికి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. మే మాసంలో కోర్టు తీర్పులు వచ్చినట్లయితే మీకు అనుకూలంగా ఉంటాయండి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ మాసం అయితే. మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలైతే మీకు బాగా అందుతాయి, సమయానికి అందుతాయి అని చెప్పవచ్చు. మే మాసంలో విద్యార్థులు మాత్రం ఆత్మస్థైర్యంతో ఉంటారు. కేవలం విద్యార్థులకే కాదు, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏదో తెలియని ధైర్యం పెరుగుతుంది. దానివల్లే పనులన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే నరదృష్టికి సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిదండి మే మాసంలో. ఇక కుంభరాశి వారికి 2024 సంవత్సరం జూన్ మాసం ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మాత్రం గృహిణీలు ఎవరైతే ఉన్నారో, అంటే కుంభరాశిలో జన్మించి ఇంట్లో ఎవరైతే పనులు చేస్తున్నారో, వర్కింగ్ ఉమెన్ కాకుండా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయం అనేది వారి పెద్దవారికి అవసరం అవుతుంది. దానివల్ల మీకు కాస్త పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎవరైతే పని చేస్తున్నారో వారు కీర్తిప్రదమైనటువంటి పనులు చేస్తారండి. మే మాసమే కాదు, కుంభరాశి వారికి జూన్ మాసం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అయితే గృహిణీలకు మాత్రం ఎప్పటికంటే ఇంకా పని భారం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి ఎక్కువగా చుట్టాలు రావటం కానీ, బంధువుల సందర్శన ఉండటం కానీ, లేదా చాలామందికి వంట చేయవలసి రావటం కానీ, ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం క్షీణించటం కానీ, పెద్దవారి ఆరోగ్యం పాడవటం కానీ, వారికి సేవలను అందించాల్సి రావటం కానీ, ఇలాంటి వాటి వల్ల కుంభరాశి గృహిణీలు మాత్రం జూన్ మాసంలో కాస్త ఇబ్బందులు పడతారండి. ఆ విషయంలో అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పక్కవారికి సేవలు అందించటం మాత్రమే కాదండి, మీరు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుంటున్నారా, మీ ఆరోగ్యం బాగుంటుందా, మీకు అలసట ఉంటుందా, ఎలాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పని భారం వల్ల కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వారు మాత్రం జూన్ మాసంలో వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే తలచిన పనులన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారండి. కోర్టు వ్యవహారాలు అయితే అనుకూలిస్తాయి. విద్యార్థులు ఈ సమయాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ మాసంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ద్వితీయ వారంలో చట్టపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయండి. కాబట్టి ద్వితీయ వారంలో దేవాలయ సందర్శనం మంచిది. దగ్గరలో ఉన్న గుళ్ళు, గోపురాలకు వెళ్ళటం మంచిది. విద్యార్థులకు ఆశించిన విద్య లభిస్తుంది. అలాగే విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే అటువంటి విద్యార్థులు చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయండి. జూన్ మాసంలో స్వదేశానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తృతీయ వారంలో నూతన పరిచయాలు ఉండబోతున్నాయండి. ఉత్తములతో మైత్రి చేస్తారు, అంటే సంఘంలో మంచి పేరు ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
జూన్ మాసంలోని తృతీయ వారంలో సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రు ఓటమి ఉంటుంది. మీ శత్రువు మీ పైన విజయాన్ని సాధించాలి అని ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ కూడా వారి ఓటమి తథ్యం అని చెప్పవచ్చు. ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే అవన్నీ మీ ప్రమేయం లేకుండా వాటంతటా అవే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటం వల్ల ధన వ్యయం ఎక్కువగా అవుతుంది. ఈ మాసంలో రక్త సంబంధీకుల వల్ల మేలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మే జూన్ మాసాలు అనేవి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే గృహిణీలు వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా కుంభరాశిలో జన్మించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో, అంటే విద్యార్థులు అవ్వవచ్చు, ఉద్యోగరీత్యా అవ్వవచ్చు, వ్యాపార రీత్యా అవ్వవచ్చు, లేదా టూరిస్టులుగా కావచ్చు, మే మాసం నుండే అనుకూలంగా ఉంటుందండి. మే మాసం ముందు వరకు కుంభరాశి వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది విజయవంతం కావచ్చు, కానీ ఫారిన్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఆటంకాలు ఉంటాయండి. మే జూన్ మాసాలు మంచి మాసాలుగా చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి. అలాగే విద్యార్థులకు కూడా ఈ 2 మాసాలు అనుకూలంగా ఉంటాయి. ఇవి కుంభరాశి వారి ఏప్రిల్, మే, జూన్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కుంభరాశి వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడా 2024 సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేశానండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.